సో సరే ఆయన మిమ్మల్ని నమ్మాడా లేకపోతే ఆయనకి మీ మీద ఉన్న గౌరవమా అనేది చూసుకుంటే ఏది ఏమైనప్పటికీ మీకు మాత్రం ఇంటర్వ్యూ ఇచ్చారు. చాలామంది అడిగారు ఆయన్ని, ఎవరి దగ్గర ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఆయన ఆ రోజు మీతో ఇంటర్వ్యూలో చెప్పాడు కదా, కేశినేని చిన్ని తన టికెట్ విషయంలో, తన గెలుపు విషయంలో నిన్న కూడా ఆయన ఏబీఎన్కి ఇచ్చిన దాంట్లో కూడా చెప్పాడు. ఆయన చెల్లి ఒకటండి, పులిగిపూడి గారు ఎమ్మెల్యే అయినప్పుడు నేను కూడా సంతోషించాను. ఓకే, ఎందుకంటే చదువుకున్నవాడు, సమాజం పట్ల కొంత కమిట్మెంట్ ఉంది. ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి అసెంబ్లీలోకి వెళ్తే చాలా బాగుంటుంది అనే ఫీలింగ్ ఉంది, నాకు కూడా ఉంది, ఎప్పటికీ ఉంది, ఇప్పటికీ ఉంది. కానీ ఇదంతా చూసిన తర్వాత ఆయనకి 5 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యే అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇన్ కేసు కేశినేని చిన్ని ఆయన అడిగాడే అనుకోండి, 5 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉందండి ఎమ్మెల్యే అవ్వటానికి. అధిష్టానానికి తెలియదు అంటాడు అనమాట. నాకు అదే ఆశ్చర్యం వస్తుంది, 5 కోట్లు ఎందుకు ఇవ్వాలి ఎమ్మెల్యే అవ్వటానికి? మీరు చెప్పే సిద్ధాంతాలు ఇవన్నీ ఏమైనాయి? అంత డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే అవ్వాల్సిన అవసరం ఏముంటుంది? పోనీ 5 కోట్లు సమకూరిస్తే గానీ నీకు టికెట్ ఇవ్వనని ఆయన ఏమన్నా అన్నాడా? నీకు ఇప్పించను టికెట్ అని ఆయన ఏమన్నా అన్నాడా? అదే తెలియట్లేదు. అది ఆశ్చర్యంగా ఉంది. అది అసలు నమ్మశక్యంగా అంటే మరి 5 కోట్లు ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఏముందంటున్నా.